కుండను నేను నన్ను ఓదార్చుము, ఒంటి గువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము. ఓటి కుండను నేను నన్ను ఓదార్చుము, ఒంటి గువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము. అలుసైనాను అందరికీ, నలుసయ్యాను నా వారికి. అలుసైనాను అందరికీ, నలుసైనాను నా వారికి. గడచిపోవునా నా గతి, మారిపోవునా నా స్థితి. గడచిపోవునా నా గతి, మారిపోవునా నా స్థితి. ఒటి కుండను నేను నన్ను ఓదార్చుము, ఒంటె గువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము. అందరూ సంతోషంగా దగ్గరగా ఆత్మతో ఆయన ఆరాధిద్దాం. తలరాత ఇంతేనని తల్లడిల్లగా, తన చేయి నన్ను నడుపు మెల్లమెల్లగా. తలరాత ఇంతేనని తల్లడిల్లగా, తన చేయి నన్ను నడుపు మెల్లమెల్లగా. తన గాయము నా కోసమే కదా, ఈ గాయము యేసు కోసమే సదా. తన గాయము నా కోసమే కదా, ఈ గాయము యేసు కోసమే సదా. ఈ గాయము యేసు కోసమే సదా. ఒటి కుండలో నేను నన్ను ఓదార్చుము, ఒంటె గువ్వను నేను నీలో ఒదిగిపోనిమ్ము. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో ఏదో ఒక భారముతో వచ్చే ఉంటాం. ఈ రాత్రి ఆయన సత్యముతో ఆత్మతో ఆరాధించగలిగితే ఖచ్చితంగా మన దుఃఖ దినాలు సమాప్తమయ్యే రాత్రి. ఎందుకంటే దేవుడి చిత్తం లేని ఏ ఒక్కరు కూడా మనం అడుగు పెట్టలేం. హల్లెలూయా. ప్రేమించని వారి పైన ప్రేమ చూపగా, ప్రేమించే నీ మనసును గాయపరచగా. ప్రేమించని వారి పైన ప్రేమ చూపగా, ప్రేమించే నీ మనసుని గాయపరచగా. కనురెప్పైన నిన్ను కాయకుండునా, కన్న తండ్రివై నన్ను విడువకుంటివి. కనురెప్పైన నన్ను కాయకుండునా, కన్న తండ్రివై నన్ను విడువకుంటివి.
విడువకుంటివి, కన్న తండ్రివై నన్ను విడువకుంటివి. ఒటి కుండలో నేను నన్ను ఓదార్చుము, ఒంటి గువ్వను నేను ఒదిగిపోనిమ్ము. అందరూ సంతోషంగా ఆయన ఆరాధిద్దాం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నీలాగా ఎవరు నన్ను ప్రేమించగలరు, నీలాగా ఎవరు నన్ను ఆదరించగలరు. నీలాగా ఎవరు నన్ను ప్రేమించగలరు, నీలాగా ఎవరు నన్ను ఆదరించగలరు. ఈ లోకమే ఏకమై నిలిచిన నా పక్షమై నీవుంటే చాలయ్యా. ఈ లోకమే ఏకమై నిలిచిన నా పక్షమై నీవుంటే చాలయ్యా, నా పక్షమై నీవుంటే చాలయ్యా. ఒటి కుండలో నేను నన్ను ఓదార్చుము, ఒంటె గువ్వని నేను ఒదిగిపోనిమ్ము. ఒటి కుండలో నేను నన్ను ఓదార్చుము, ఒంటె గువ్వలో నేను నీలో ఒదిగిపోనిమ్ము. సైనాలు అందరికీ, నన్ను సైనాలు నా వారికి, సైనాలు అందరికీ, నన్ను సైనాలు నా వారికి. గడచిపోవునా నా గతి, మారిపోవునా నా స్థితి. గడచిపోవునా నా గతి, మారిపోవునా నా స్థితి. ఒటి కుండలో నేను నన్ను ఓదార్చుము, ఒంటె గువ్వలో నేను నీలో ఒదిగిపోనిమ్ము. ఒటి కుండలో నేను నన్ను ఓదార్చుము, ఒంటె గువ్వలో నేను నీలో ఒదిగిపోనిమ్ము. సైనాలు అందరికీ, నన్ను సైనాలు నా వారికి. సైనాలు అందరికీ, నన్ను సైనాలు నా వారికి. గడచిపోవునా నా గతి, మారిపోవునా నా స్థితి. 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 గడచిపోవునా నా గతి. అందరూ ఆత్మీయ శక్తిని ధారాయిద్దాం. ఆయన ఆరాధించే రాత్రి రాత్రి ఏ ఒక్కరు మోడుకోలేదు, ఏ ఒక్కరు ఆత్మీయ శక్తిని ఆరాధించగల ఉండొచ్చు. ఎందుకంటే ఈ రాత్రి ఆరాధించే రాత్రి, మన అక్కడిచ్చే రాత్రి, అడుగు వారి నడవాలి. అడిగిన వారికి ఏది చదువు చేయని దేవుడు మన దేవుడు.
అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యాలు చేసే దేవుడు, ఆశ్చర్యం చేసే దేవుడు. ఈ రాత్రిలో మనకు చేసిన విజయాన్ని మీరు ఒప్పుకోగలిగితే ఈ రాత్రి అద్భుతాలు చేయబోతున్నాను, ఈ రాత్రి ఆశ్చర్యాలు చేయబోతున్నాను, ఈ రాత్రి ఆయన మహిమను చేయబోతున్నారు. అడగండి, ఏ ఒక్కరు కూడా మౌనం ఉండే రాత్రి కాదు ఈ రాత్రి. ఎందుకంటే ఈ సమయాన్ని మనకి ఇచ్చాడంటే దేవుడు మనం ఎంతో గొప్ప మేలులు చేసుకుంటున్నాం. ఎందుకంటే లోకము దాని ఆశలు గతించిపోతాయి, కానీ దేవుడు చెప్పిన ఏ ఒక్క మాట కూడా గతించదు. ఎందుకంటే ఇప్పటికీ బైబిల్లో 90 ప్రవచనాలు ఉన్నాయి. ఆల్రెడీ 70 ప్రవచనాలు నెరవేరబడ్డాయి, ఇంకా 20 ప్రవచనాలే ఉన్నాయి. ఎందుకంటే అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ సునామీలు, మనుషుల మీదకి మనుషులు, రాజ్యాల మీద రాజ్యాలు వచ్చి అందరూ తల్లి జాడ పిల్లకి లేక, పిల్ల జాడ తల్లికి లేక మనమైతే సంతోషంగా ఉన్నాం. కొన్ని దేశాలు అయితే సునామీలతో సముద్రం మొత్తం సముద్రంలో కలిసిపోతున్నారు. కొన్ని దేశాలు అయితే సునామీలతో, భూకంపాలతో, అనుభవములతో, యుద్ధాలతో లక్షలాది ప్రజలు అన్యాయం అయిపోతున్నారు. మనకైతే మరొక్క దినాన్ని దేవుడు పొడిగించాడు, సమయాన్ని ఇచ్చాడు. ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో లోపం ఉంటుంది, ఏదో శాపం ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. ఈ రాత్రి ఒప్పుకుందాం. ఎందుకంటే సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి. ఎవరైతే మారు మనసు పొంది నమ్మి బాప్తిజం పొందారో రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. మన మాటలు మనం చెప్పుకుందాం. మంచిది 10 మందికి పంచుదాం, చెడును పెంచుకుందాం. ఏదేమైనా సరే అద్భుతాలు ఆశ్చర్యకాలు చేసే రాత్రి రాత్రి. అలాగే అడగను మౌనంగా ఉండని ఖర్చు. మన మధ్యలో దావీదన్న గారు వాక్యం నిత్యం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని సృజించిన దేవ, వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి ఉన్నాం, గణపరిచి ఉన్నాం, ఆరాధించి ఉన్నాం తండ్రి. మీ వాక్యంలోకి వెలుచున్నగా ప్రభా, ఇదిగో నిలవబెట్టిన దాసుని జ్ఞాపకం చేసుకో తండ్రి. మీ చిలువు చాటును మరుగుపరుచుకొని మీ నోటు బోరుగా వాడుకొని చేరవచ్చిన ప్రతి ఒక్కరికి నాకును అర్థమయ్యే రీతిలో క్రమ పద్ధతులు నిదానంగా చెప్పించే కృపని అనుగ్రహించమని, ముఖ్యంగా ప్రభా ఈ మొదటి రోజుని ప్రభా మీరు మహిమార్థమై జరిగిస్తున్న విధానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. సంఘము ప్రార్థించగా ప్రభా, వారు ప్రార్థించగా వర్షాన్ని మీరు ఆపినందులకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. జరగబోయే ఈ తర్వాత 2 రోజులు కూడా ప్రభా మీరు మీకు మహిమార్థమై జరిగించుకొని, వాతావరణాన్ని మీరు స్వాధీనపరుచుకొని, కరెంటుని మీరు స్వాధీనపరుచుకొని, ప్రతిదీ మీరు తోడుగా ఉండి సహాయం చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.